విజయవాడలో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భోగి మంటలు, ముగ్గుల పోటీలు, కోడి పందేలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని కమ్మ సేవా సమితి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సేవా సమితిలోని ప్రముఖులను పిలిచి సన్మానిస్తామని వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకరావు అందిస్తారు. విజయవాడకు సమీపంలోని మురళీ రిసార్ట్లో ఈరోజు కమ్మ ఇది సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వీళ్ళంతా వచ్చి హాజరై ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ తరుణంలోనే దుర్గగుడి చైర్మన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సంక్రాంతి సంబరాలు ముందస్తుగా ఎలా జరుపుకుంటున్నారు? ఓం శ్రీ కనదుర్గా నమః. మరి మేము ప్రతి సంవత్సరం మళ్ళీనే ఈరోజు కూడా మరి మేము సంక్రాంతి సంబరాలు అడ్వాన్స్గా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆ 2-3 రోజుల్లో పెడితే అందరూ కూడా బంధువులతో కానీ రకరకాల ప్లేసులకు వెళ్ళటం కానీ చాలా బిజీగా ఉంటారనే ఉద్దేశంతో మేము ఆనవాయితీగా వస్తుంది. ఇది మేము లాస్ట్ టైం మీకు తెలుసు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఇంజనీరింగ్ కాలేజీలో చేసుకున్నాం. ఈ సంవత్సరం మురళీ రిసార్ట్స్ పోరింకి గ్రామంలో మేము ఘనంగా మరి ఎంతోమంది అతిథుల్ని మా నెంబర్లని మరి మేము ఒక పెద్ద కేసెస్ హాస్టల్ నుంచి రన్ చేస్తున్నాం. దాంట్లో అట్టడుగు వర్గాల పిల్లలకి మేము దాంట్లో చదువు చెప్పడం జరిగింది. చాలా మెరిట్తో వాళ్ళు పాస్ అవుతారు. ఆ పిల్లలంతా కూడా లోనున్నారు. దాని సందర్భంగా మేము ఈ సంక్రాంతి సంబరాలకు పిలిపిస్తాం. మేము దీని మీద ఒక పెద్ద పండగ వాతావరణంగా మీరు చూశారు. ఒక పక్క ఆవులు, ఎద్దులు, గుర్రాలు, మరి ఎన్నో రకాల పొట్టేళ్లు, ఎన్నో రకాలు పెట్టి ముగ్గులు, పూజలు పెట్టి ఇది పెద్ద పండగ వాతావరణంలాగా జరుగుతుంది. మరి దీని కింద మేము అక్కడ హాస్టల్ నుంచి వచ్చే ఫండ్ కాకుండా విడిగా మా ఫ్రెండ్స్ ద్వారా కలెక్ట్ చేసి తీసుకుని ఈ ఉత్సవాన్ని భారీగా చేస్తాం. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు మన తెలుగు ప్రజానికానికి అందరికీ కూడా మా సేవా సమితి తరపు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖులందరికీ కూడా, పబ్లిక్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నామండి. అంటే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎన్నో రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, పెద్దలను గౌరవించుకోవడం, మరి మా కమ్యూనిటీలో ఉన్న పెద్ద మహానుభావులందరూ వస్తున్నారు. వారందరినీ కూడా సన్మానించుకుంటున్నాం. మరి ఈ రాబోయే సార్ చెప్పండి, ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి ప్రత్యేక ఆకర్షణ గొర్రె పొట్టేళ్ళు కానీ, గంగిరెద్దులు కానీ, అలాగే ఎద్దుల పోటీలు ఇవన్నీ నిర్వహిస్తున్నారు. కోళ్ళ పందాలు ఇవన్నీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ముందస్తుగానే ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం మీకు ఎలా ఉంది? ముందస్తుగా అందరికీ ఆంధ్ర ప్రజలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా కమ్మవారి సేవా సమితి తరఫున మీరు చెప్పినట్టుగా అన్ని ముందస్తు ఏర్పాట్లు జయప్రదంగా జరగాలని చాలా సక్రమంగా జరుగుతుంది. అందరి కృషితో, అందరూ కమిటీ వారి సహకారంతో మేము జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం. ఇక్కడ సంబంధించి ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. భోగి మంటలు వేసి ఎద్దుల పోటీలు, హరిదాసులు, తర్వాత కోడి పందాలు, పొట్టేళ్ల పోటీలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఇది వాతావరణం అంతా చూస్తే ఇక్కడికి ముందే సంక్రాంతి పండుగ వచ్చిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. చిన్న పెద్ద అంతా కలిపి ముందస్తు సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారనే చెప్పొచ్చు. కేవలం కోటితో కనకారావు, ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి.